ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ పోలవరంలో పర్యటించనున్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించనున్నారు సీఎం. ఆ తర్వాత ఇంజనీరింగ్ విభాగం అధికారులతో భేటీ అవుతారు. జనవరి 2 నుంచి ప్రారంభించబోయే కొత్త డయాఫ్రమ్ వాల్వ్ పనుల వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి షెడ్యూల్ని విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో మరోసారి అధికార పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే ప్రాజెక్టు పనులపై దృష్టి సారించింది. సీఎం అయ్యాక ఈ ఏడాది జూన్ 17న మొదటిసారి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించగా నేడు మరోసారి వెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 15,000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడంతో పనులను పరుగులు పెట్టించేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఇవాళ పోలవరాన్ని సందర్శించనున్న సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి షెడ్యూల్ని విడుదల చేయనున్నారు. జనవరి 2 నుంచి ప్రారంభించబోయే కొత్త డయాఫ్రమ్ వాల్ పనులపై ఆరా తీయనున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు హంద్రీనివాలో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులు, వాటర్ పాలసీలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. ఇప్పుడు స్వయంగా తానే ఈరోజు పోలవరం సందర్శించి పనులను పరిశీలించాలని నిర్ణయించారు. మరోవైపు పోలవరం పునరావాస పనులు కూడా త్వరలోనే చేపట్టనుంది ఏపీ సర్కార్. R&R కాలనీల నిర్మాణం, భూసేకరణ తిరిగి ప్రారంభించనున్నట్టు ఇటీవలే చంద్రబాబు తెలిపారు. అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించి పోలవరం సకాలంలో పూర్తి చేస్తామన్నారు. గోదావరి జలాలు ఉత్తరాంధ్ర, రాయలసీమకు తీసుకెళ్తామని మంత్రి నిమ్మల వెల్లడించారు.